ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో హస్తినాకు బయలుదేరనున్నారు. 2 రోజుల పాటు అందుబాటులో ఉండాలని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై సెకండ్ లిస్టుపై చర్చించే ఛాన్స్ ఉంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 3:30 ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారో, అయితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపొచ్చినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే కేబినెట్ విస్తరణ ఉగాదికి ఉంటుందనే నేపథ్యంలో, ఏదైతే ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపొచ్చిన నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా మారింది. ఏదైతే కేబినెట్ ఉగాదికి వస్తుందనే ఒక చర్చ, ఊహాగానాలు అయితే ఇప్పుడు ఊపందుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఏదైతే అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఏదైతే అధిష్టానం పెద్దలు రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కేబినెట్ లో 6గురికి అవకాశం దక్కనుంది. ఈ 6గురిలో ఇప్పటికే చాలా మంది కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పటికైతే ఒక మంత్రి కూడా లేరు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అటు వివేక్, అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఇద్దరు కూడా పోటీలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఇప్పటికి ఒక మంత్రి కూడా లేరు. సో అక్కడ నుంచి ఏదైతే సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకుడు, గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, అతని పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అలాగే ఇటీవల ఎమ్మెల్సీ అయినటువంటి విజయశాంతి పేరు, ఇక ఎప్పటి నుంచో ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి, అలాగే నల్గొండ నుంచి ఏదైతే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందని చెప్పి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందని, లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాలు నాయక్ పేరు కూడా ఏదైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ బాలు నాయక్ కనుక అందరినట్టయితే ఇటు రామచంద్ర నాయక్ ప్రస్తుతానికి విప్పుగా ఉన్నారు, అతని పేరు కూడా ఏదైతే ఈ మినిస్టర్ కోటాలో కూడా వినిపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 6 బెర్తులు మాత్రమే ఏదైతే కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా ఏదైతే అధిష్టానం రేవంత్ రెడ్డితో చర్చించి వీరి పేర్లను కూడా ఖరారు చేయాలని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే ఇటు పార్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిల్లును పాస్ చేసింది, అలాగే కులగన్న చేసింది, బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పింది. సో ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణ దృష్ట్యా చర్చించి వారి పేర్లను కూడా ఏదైతే ఉగాదికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ అజీం.